हेलो स्टूडेंट्स, वेलकम टू మై ఛానల్ రాజభాష హిందీ. ఈరోజు మనం 9th క్లాస్ హిందీ సమ్ చైన్ బుక్లో థర్డ్ లెసన్ అయిన కల్హు కుమారికి ఉన్న కోటి లెసన్ పార్ట్ 2ని డిస్కస్ చేద్దాం. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. పార్ట్ 1 ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం కదా, దాని కంటిన్యూషన్ పేజ్ నెంబర్ 22లో लास्ट पैराग्राफ. त्रिपुरा के हिंसाग्रस्त मुख्य भाग में प्रवेश करने से पहले अंतिम पड़ाव टिलियामुरा ही है. త్రిపుర రాష్ట్ర హింసాత్మక ప్రధాన భూభాగంలోనికి ప్రవేశించడానికి ముందు టిలియామురాయే చివరి స్టాప్. టిలియామురా అనే ఊరే చివరి స్టాప్. राष्ट्रीय राजमार्ग 44 पर 83 किलोमीटर यानी मनु तक की यात्रा के दौरान ट्रैफिक सीआरपीएफ की सुरक्षा में काफिलों की शक्ल में चलता है. నేషనల్ హైవే 44 మీదుగా 83 కిలోమీటర్స్ ముందుకు అంటే మను వరకు యాత్ర ట్రాఫిక్ సిఆర్పిఎఫ్ రక్షణ కాన్వాయ్ల రూపంలోనే సాగుతుంది. मुख्य सचिव और आईजी सीआरपीएफ से मैंने निवेदन किया था कि वे हमें घेरबंदी में चलने वाले काफिलों के आगे आगे चलने दें. सीआरपीएफ ప్రధాన కార్యదర్శి మరియు ఐజీలతో నేను రిక్వెస్ట్ చేశాను ఏమిటంటే కాన్వాయ్ ముందు నడవడానికి మమ్మల్ని అనుమతించాలని. थोड़ी ना नुकुर के बाद वे इसके लिए तैयार हो गए, लेकिन उनकी शर्त यह थी कि मुझे और मेरे कैमरामैन को सीआरपीएफ की हथियारबंद गाड़ी में चलना होगा और यह काम हमें अपना जोखिम पर करना होगा. కొద్దిగా తర్జనభర్జనల తర్వాత వారు దీనికి అంగీకరించారు. సొంత జామీనుపై ఈ పని చేయవలెనని. అయితే నేను మరియు నా కెమెరామ్యాన్లు సిఆర్పిఎఫ్ సాయుధ వాహనంలోనే రావాలి అని మాకు వారు షరతు పెట్టారు. काफिला दिन में 11 बजे के आसपास चलना शुरू हुआ. కాన్వాయ్ మార్నింగ్ నియర్లీ 11 గంటలకు కదిలింది. मैं अपनी शूटिंग के काम में ही इतना व्यस्त था कि उस समय तक डर के लिए कोई गुंजाइश ही नहीं थी. जब तक मुझे सुरक्षा प्रदान कर रहे सीआरपीएफ कर्मी ने साथ की निचली पहाड़ियों पर इरादतन रखे 2 पत्थरों की तरफ मेरा ध्यान आकृष्ट नहीं किया. మాకు రక్షణ కల్పిస్తున్న సిఆర్పిఎఫ్ జవాను వచ్చే వరకు ఎలాంటి భయం లేకుండా షూటింగ్ పనులలో మునిగిపోయాను. ఆయన ఉద్దేశపూర్వకంగా కింద వైపు కొండలపై ఉంచిన 2 రాళ్ల గురించి నా ధ్యాస ఆకర్షింపబడలేదు. 2 दिन पहले हमारा एक जवान यही विद्रोहियों द्वारा मार डाला गया था. उसने कहा. 2 రోజుల ముందు మాలో ఒక జవానును ఇక్కడే తిరుగుబాటుదారులు చంపేశారు అని ఆ సిఆర్పిఎఫ్ జవాను తెలిపాడు. మేరీ రీఢ్ మే ఏక్ ఝుర్ఝురీ సీ దౌడ్ గయి. ఇదంతా విని భయంతో నా వెన్నులో చలి పుట్టినట్లయింది. మను తక్ కి అప్నీ शेष यात्रा में मैं यह ख्याल अपने दिल में निकाल नहीं पाया कि हमें घेरे हुए सुंदर और अन्यथा शांतिपूर्ण प्रतीत होने वाले जंगलों में किसी जगह बंदूकें लिए विद्रोही भी छिपे रह सकते हैं. మన వరకు మిగిలిన జర్నీలో మన చుట్టూ ఉన్న ఈ బ్యూటిఫుల్ ప్రశాంతమైన అడవులలో ఎక్కడో ఒక చోట తిరుగుబాటుదారులు దాగి ఉంటారనే ఆలోచనను కాదనలేకపోయాను. त्रिपुरा की प्रमुख नदियों में से एक मनु नदी के किनारे स्थित मनु एक छोटा सा कस्बा है. కస్బా అంటే ఇక్కడ పట్టణం అని అర్థం, టౌన్. త్రిపురలోని ఫేమస్ నదులలో ఒకటి మను నది. ఈ మను నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణమే కస్బా. जिस वक्त हम मनु नदी के पार जाने वाले पुल पर पहुँचे, सूर्य मनु के जल में अपना सोना उड़ेल रहा था. మేము ఏ సమయంలో అయితే మను నదిని దాటేందుకు వంతెన మీదకు చేరామో అప్పుడు ఆ నది పైన సూర్యుడు తన బంగారపు వర్ణపు కాంతులు నీళ్ళల్లో అందంగా కనిపిస్తున్నాయి. సూర్యుని కాంతి. వహా మైనే ఏక్ ఔర్ కాఫిలా దేఖా. అక్కడ నేను మరొక ప్రయాణికుల బృందాన్ని చూశాను.
एक साथ बंधे हजारों बांसों का एक काफिला किसी विशाल ड्रैगन जैसा दिख रहा था और नदी पर बहा चला आ रहा था. వేల కొలది వెదురు బొంగులతో కట్టిన ఒక గుట్ట ఒక పెద్ద డ్రాగన్లా కనిపిస్తోంది మరియు అది నదిపైన ప్రవహిస్తూ పోతోంది. डूबते सूर्य की सुनहरी रोशनी से सुलगा रही थी और हमारे काफिले को सुरक्षा दे रही सीआरपीएफ की एक समूची कंपनी के उलट इसकी सुरक्षा का काम सिर्फ 4 व्यक्ति संभाले हुए थे. అస్తమించే సూర్యకిరణాల వెలుగు వెదురు కర్రలతో కట్టిన గుట్టను వెలిగించినట్లు కనిపిస్తోంది. అయితే మా బృందానికి రక్షణ కల్పించే బాధ్యత మాత్రం సిఆర్పిఎఫ్ యొక్క 4 వ్యక్తులు మాత్రమే నిర్వహిస్తున్నారు. अब हम उत्तरी त्रिपुरा జిల్లా में आ गए थे. ఇప్పుడు మేము ఉత్తర త్రిపుర జిల్లాకు వచ్చాము. यहाँ की लोकप्रिय घरेलू गतिविधियों में से एक है अगरबत्तियों के लिए बांस की पतली सींकें तैयार करना. ఇక్కడ చాలా ఫేమస్ కుటీర పరిశ్రమలలో ఒకటి అగరబత్తీల కోసం వెదురుతో పలుచటి సన్నటి పుల్లలు తయారు చేయడం. अगरबत्तियां बनाने के लिए इन्हें कर्नाटक और गुजरात भेजा जाता है. ఈ పుల్లలను అగరబత్తీలు తయారీకి కర్ణాటక మరియు గుజరాత్ రాష్ట్రాలకు పంపుతారు. उत्तरी त्रिपुरा जिले का मुख्यालय कैलाश शहर है जो बांग्लादेश की सीमा के काफ़ी करीब है. ఉత్తరీ త్రిపుర జిల్లా యొక్క ప్రధాన కేంద్రం కైలాస షహర్. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. मैंने यहाँ के जिलाधिकारी से मुलाकात की जो केरल से आए एक नौजवान निकले. నేను ఇక్కడి జిల్లా కలెక్టర్ గారిని కలిశాను. ఆయన కేరళ రాష్ట్రం నుండి వచ్చిన యువ కలెక్టర్ గారు. वे तेज तर्रार मिलनसार और उत्साही व्यक्ति थे. ఈయన చాలా యాక్టివ్ పర్సన్ మరియు కలుపుగోలుతనం కలిగిన ఉత్సాహవంతుడు. चाय के दौरान उन्होंने मुझे बताया कि टीपीएस की खेती को त्रिपुरा में खासकर उत्तरी జిల్లా में किस तरह सफलता मिली है. మేము వారితో కలిసి టీ తాగుతూ ఉండగా టీపీఎస్ విత్తన సాగు త్రిపుర మరియు ముఖ్యమైన ఉత్తర జిల్లాలలో ఎలా సక్సెస్ అయిందో అని ఆయన మాకు వివరించారు. ఇక్కడ టీపీఎస్ అంటే ట్రూ పొటాటో సీడ్స్. ఈ ట్రూ పొటాటో సీడ్స్ మనకి కొద్ది క్వాంటిటీలోనే మనం ఎక్కువ ఎకరాలలో ఈ పొటాటో పంటని పండించవచ్చు. ఇది అక్కడ సక్సెస్ అయిన విధానం గురించి కలెక్టర్ గారు వాళ్ళకి టీ తాగేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు అని. आलू की बुआई के लिए आमतौर पर पारंपरिक आलू के बीजों की ज़रूरत 2 मेट्रिक टन प्रति हेक्टार पड़ती है. సాంప్రదాయిక పద్ధతులలో 1 హెక్టారుకు 2 మెట్రిక్ టన్నుల బంగాళాదుంపల విత్తనాలు ప్రతి హెక్టారు సాగుకు సాధారణంగా అవసరమవుతాయి. इसके बरक्स टीपीएस की सिर्फ 100 ग्राम मात्रा ही 1 हेक्टार की बुआई के लिए काफ़ी होती है. దీనికి భిన్నంగా టీపీఎస్ విత్తనాలు కేవలం 100 గ్రాములు మాత్రమే 1 హెక్టారు సాగు కోసం సరిపోతాయి. त्रिपुरा से टीपीएस का निर्यात अब न सिर्फ असम, मिज़ोरम, नागालैंड और अरुणाचल प्रदेश को बल्कि बांग्लादेश, मलेशिया और वियतनाम को भी किया जा रहा है. త్రిపుర నుండి టీపీఎస్లు ఇప్పుడు అస్సాం, మిజోరాం, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లకే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా మరియు వియత్నాం లాంటి ప్రదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ పంపబడుతున్నాయి. कलेक्टर ने अपने एक अधिकारी को हमें मुराई गांव ले जाने को कहा जहां टीपीएस की खेती की जाती थी. కలెక్టర్ గారు మమ్మల్ని టీపీఎస్ సాగు చేసే ముర్రై గ్రామానికి తీసుకెళ్ళమని ఒక ఆఫీసర్కి సూచించారు. फिर जिलाधिकारी ने अचानक मुझसे पूछा, क्या आप उनाकोटी की शूटिंग करना पसंद करेंगे? उनाकोटी में शूटिंग करना पसंद करेंगे? కలెక్టర్ గారు సడన్గా జిల్లా అధికారి నాతో అడిగారు, మీరు ఉనాకోటిలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారా అని.
यह नाम मुझे कुछ जाना पहचाना सा लगा, लेकिन इसके बारे में मुझे कोई जानकारी नहीं थी. ఈ పేరు నాకు తెలిసినట్లుగా అనిపించింది, కానీ దీని గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. जिलाधिकारी ने आगे बताया कि यह भारत का सबसे बड़ा नहीं तो सबसे बड़े शैव तीर्थों में से एक है. ఇది భారతదేశంలో అతిపెద్దది కాకపోయినా పెద్ద శైవ తీర్థ ప్రదేశాలలో ఒకటి అని కలెక్టర్ గారు చెప్పారు. संसार के इस हिस्से में जहाँ युगों से स्थानीय आदिवासी धर्म ही फलते फूलते रहे हैं, एक शैव तीर्थ है. ప్రపంచంలోని ఈ స్థానంలో ఎన్నో యుగాల నుండి స్థానిక గిరిజనుల మతాల వాళ్ళు ఇక్కడ వర్ధిల్లుతున్నారు. ఇదొక ఫేమస్ శైవ తీర్థ స్థలం అని కలెక్టర్ గారు చెప్పారు. जिलाधिकारी के लिए मेरी उत्सुकता स्पष्ट थी. यह जगह जंगल में काफ़ी भीतर है, हालांकि यहाँ से इसकी दूरी सिर्फ 9 किलोमीटर है. अब तक मेरे ऊपर इस जगह का रंग चढ़ चुका था. ఈ ప్లేస్ అడవిలో చాలా లోపల ఉంది, బట్ ఇక్కడ నుండి కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పటి వరకైతే ఈ తీర్థస్థలం పట్ల నా ఆసక్తి మరింత పెరిగింది. टिलिया मुरा से मनु तक की यात्रा कर लेने के बाद मैं खुद को ज़्यादा साहसी भी महसूस करने लगा था. నేను టిలియా మురా నుండి మను వరకు ప్రయాణం చేసిన తర్వాత నేను స్వయంగా నాలో ఎక్కువ ధైర్య సాహసాలు పెరిగినట్లు ఫీల్ అవుతున్నాను. मैंने कहा कि मैं निश्चय ही वहाँ जाना चाहूँगा और यदि संभव हुआ तो इस जगह की शूटिंग करना भी मुझे अच्छा लगेगा. నేను ఖచ్చితంగా ఉనాకోటి పోవాలనుకుంటున్నానని చెప్పాను, మరియు వీలైతే ఆ ప్రాంతంలో షూటింగ్ కూడా చేయాలని అనుకుంటున్నాను. अगले दिन जिलाधिकारी ने सारे सुरक्षा इंतज़ाम किए और यहाँ तक कि उनाकोटी में ही हमें लंच करने का प्रस्ताव भी रखा. మరుసటి రోజు జిల్లా అధికారి గారు మా రక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉనాకోటిలోనే మాకు లంచ్ అరేంజ్ చేయించారు. वहाँ हम सुबह 9 बजे के आसपास पहुँच गए, लेकिन 1 घंटे हमें इंतज़ार करना पड़ा, क्योंकि खासे ऊंचे पहाड़ों से घिरी होने के चलते इस जगह सूरज की रोशनी 10 बजे ही पहुँच पाती है. ఇక్కడ మేము పొద్దున సుమారు 9 గంటలకు చేరుకున్నాం, కానీ మేము 1 గంట సేపు ఎదురు చూడాల్సి వచ్చింది, ఎందుకంటే ఎత్తైన పర్వతాలు చుట్టూ ఉన్నందున సూర్యకాంతి 10 గంటలకు మాత్రమే ఆ ప్రదేశానికి చేరుతుంది. उनाकोटी का मतलब है कि 1 कोटी यानी 1 करोड़ से 1 कम. उनाकोटी అంటే 1 కోటికి 1 తక్కువ అని అర్థం. दंत कथा के अनुसार उनाकोटी में शिव की 1 कोटि से 1 कम मूर्तियां हैं. దంత కథ అంటే ఇక్కడ పురాణాలను అనుసరించి ఉనాకోటిలో శివుని విగ్రహాలు 1 కోటికి 1 తక్కువ ఉన్నాయి. विद्वानों का मानना है कि यह जगह 10 वर्ग किलोमीटर से कुछ ज़्यादा इलाके में फैली है और पाल शासन के दौरान 9वीं से 12वीं सदी तक के 300 वर्ष में यहाँ चहल पहल रहा करती थी. 10 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈ ప్రదేశం వ్యాపించి ఉందని మరియు 9th సెంచరీ నుండి 12th సెంచరీ వరకు ఈ ప్రాంతంలో పాల్ పరిపాలనలో ఉందని, ఆ టైం పీరియడ్లో ఈ ఏరియా 300 సంవత్సరాలు పచ్చగా సందడిగా ఉండేదని పండితులు భావించారు. पहाड़ों को अंदर से काटकर यहाँ विशाल आधार मूर्तियाँ बनी हैं. కొండల శిలలను చెక్కి విశాలమైన విగ్రహాలు చేయబడ్డాయి. एक विशाल चट्टान ऋषि भगीरथ की प्रार्थना पर स्वर्ग से पृथ्वी पर गंगा के अवतरण के मिथक को चित्रित करती है. ఇక్కడ మిథక్ అంటే పౌరాణిక కథ. ఒక భారీ శిలా విగ్రహం భగీరథ ఋషి ప్రార్థనపై గంగానది స్వర్గం నుండి భూమి మీదకి దిగిందనే పౌరాణిక కథను ఈ శిలా విగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది. గంగా అవతరణ के धक्के से कहीं पृथ्वी धस कर पाताल लोक में ना चली जाए, लिहाजा शिव को इसके लिए तैयार किया गया कि वे गंगा को अपनी जटाओं में
उलझा लें और इसके बाद इसे धीरे धीरे पृथ्वी पर बहने दे। గంగా నది వేగవంతమైన ప్రవాహ ఉధృతికి పాతాళ లోకంలోకి భూమి వెళ్లకుండా శివుడు గంగను తన జటలో ధరించడం మరియు దీని తర్వాత గంగను నెమ్మదిగా భూమిపై ప్రవహించేలా ఈ విగ్రహం మొత్తం ఉందన్నమాట. శివ్ కా చెహరా ఏక్ సమూచి చట్టాన్ పర్ బనా హువా హై. శివుడి ముఖం ఒక విశాల రాతిపై చెక్కబడింది. और उनकी जटाएं 2 पहाड़ों की चोटियों पर फैली हैं. మరియు ఆయన జటలు 2 పర్వతాల శిఖరాలపై విస్తరించి ఉన్నాయి. భారత్ మే శివ్ కి యహ్ సబ్సే బడి ఆధార్ మూర్తి హై. భారతదేశంలో ఇది పెద్ద శివుని మౌలిక విగ్రహం. पूरे साल बहने वाला एक जल प्रपात पहाड़ों से उतरता है जिसे गंगा जितना ही पवित्र माना जाता है. సంవత్సరమంతా ఒక జలపాతం పర్వతాల నుండి ప్రవహిస్తుంది. దీనిని గంగా నది వలె పవిత్రంగా భావిస్తారు. यह पूरा इलाका ही शब्दशः देवियों देवताओं की मूर्तियों से भरा पड़ा है. ఈ ప్రాంతమంతా దేవతల విగ్రహాలతో నిండి ఉంది. इन आधार मूर्तियों के निर्माता अभी चिह्नित नहीं किए जा सके हैं. ఈ మూల విగ్రహాలను నిర్మించినది ఎవరో ఇంకా ఐడెంటిఫై చేయలేదు. स्थानीय आदिवासियों का मानना है कि इन मूर्तियों का निर्माता कल्लू कुम्हार था. స్థానిక గిరిజనులు ఈ విగ్రహాలను కల్లు అనే కుమ్మరి చేశాడని భావిస్తారు. వహ్ పార్వతీ కా భక్త థా. అతడు పార్వతీదేవి భక్తుడు మరియు శివ్ పార్వతీ కే సాథ్ ఉన్కే నివాస్ కైలాస పర్వత్ పర్ జానా చాహతా థా. శివుడు పార్వతీ వెంట కైలాస పర్వతం వారి నివాసానికి వెళ్ళాలని అనుకున్నాడు. पार्वती के जोर देने पर शिव कल्लू को कैलाश ले चलने को तैयार हो गए, लेकिन इसके लिए शर्त यह रखी कि उसे एक रात में शिव की 1 कोटि मूर्तियां बनानी होंगी. పార్వతీదేవి మాటలను కాదనలేక అంటే పట్టుపట్టడంతో పార్వతీదేవి కాదనలేక శివుడు కల్లు కుమ్మరిని కైలాసానికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. కానీ దీనికోసం శివుడు ఒక షరతు పెట్టడం జరిగింది. అదేంటంటే కల్లు కుమ్మరి ఒక రాత్రిలో 1 కోటి శివుని విగ్రహాలను తయారు చేయాల్సి ఉంటుంది. కల్లు अपनी धुन के पक्के व्यक्ति की तरह इस काम में जुट गया. कल्लू कुम्मरी अपने धुन के पक्के मीन्स मतलब क्या यह हो जाता है कि अपने काम के लिए पूरी तरह से समर्पित होना. తన పనిలో తను కంప్లీట్గా నిమగ్నం అవ్వడం అనమాట. అప్నే ధున్కే పక్కే అంటే ఇక్కడ కల్లు కుమ్మరి శివుని విగ్రహాలు తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. లేకిన్ జబ్ భోర్ హుయి తో మూర్తియాं 1 కోటి సే 1 కమ్ నికలి. బట్ తెల్లారేసరికి భోర్ మీన్స్ ప్రభాత్ సవేరా అంటే మార్నింగ్ అనమాట. తెల్లారేసరికి అతడు తయారు చేసిన విగ్రహాలు 1 కోటికి 1 విగ్రహం తక్కువైంది. कल्लू नाम की इस मुसीबत से पीछे छुड़ाने पर अड़े शिव ने इसी बात को बहाना बनाते हुए कल्लू कुम्हार को अपने मूर्तियों के साथ उनाकोटी में ही छोड़ दिया और चलते बने. కల్లు అనే ఆపద నుండి తప్పించుకోవడానికి శివుడు తను పెట్టిన షరతుకు ఒక విగ్రహం తగ్గిందనే సాకు చెప్పి కల్లు కుమ్మరిని అతడు చేసిన విగ్రహాలన్నింటినీ ఉనాకోటిలోనే వదిలేసి కైలాసానికి వెళ్ళిపోయారు అని అక్కడి స్థానికులు భావిస్తారు. इस जगह की शूटिंग पूरी करते शाम के 4 बज गए. సాయంత్రం 4 గంటలకు ఈ ప్రాంతం షూటింగ్ మొత్తం పూర్తయింది. सूर्य के ऊंचे पहाड़ों के पीछे जाते ही उनाकोटी में अचानक భయావాన అంధకార్ ఛాగయా. సూర్యుడు ఎత్తైన కొండల వెనక్కకు వెళ్ళగానే అంటే సూర్యుడు అస్తమించగానే ఉనాకోటిలో సడన్గా భయంకరమైన చీకటి కమ్ముకుంది. మినటో మే జానే కహాన్ సే బాదల్ భీ ఘిర్ ఆయే. నిమిషాలలో మబ్బులు ఎక్కడి నుండి వచ్చి కమ్ముకున్నాయో తెలియదు. జబ్ తక్ హమ్ అప్నే ఉపకరణ్ సಮೇटे बादलों की सेना गर्जन तर्जन के साथ कहर बरपाने
లగి. మేము మా షూటింగ్ సామాన్లు సర్దుకొనేసరికి గర్జిస్తూ మేఘాలు వర్షించాయి. शिव का तांडव शुरू हो गया था जो कुछ कुछ वैसा ही था. ఈ మొత్తం పర్యావరణం శివతాండవం మొదలైనట్లే అనిపించింది. जैसा मैंने 3 साल बाद जाड़े की एक सुबह दिल्ली में देखा और जिसने मुझे एक बार फिर उनाकोटी पहुंचा दिया था. तो ఈ వాతావరణం అంతా 3 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అర్లీ మార్నింగ్ ఉదయము ఈ గర్జిస్తున్న వాతావరణము, మేఘాలు కమ్ముకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే గర్జించే మేఘాలు, ఈ మొత్తం సన్నివేశం మొత్తం మళ్ళీ నాకు 3 years బ్యాక్ ఉనాకోటిలో జరిగిన సన్నివేశాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి అని చెప్పేసి ఇక్కడ లేఖకు చెప్పారనమాట. సో స్టూడెంట్స్, ఇది 9th క్లాస్ హిందీ సంచయన్ లెసన్లో సంచయన్ టెక్స్ట్ బుక్ నుండి కల్లు కుమారికి ఉనాకోటి పార్ట్ 2.